స్టార్టింగ్. హాయ్ అక్క, ఈరోజు ఈ లెటర్ రాస్తున్నప్పుడు నా హార్ట్లో ఎమోషన్స్ ఎక్కువ, వర్డ్స్ తక్కువ అయిపోతున్నాయి. మన చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి మూమెంట్ అది ఇప్పుడు క్యూట్ మెమరీస్ లాగా మైండ్లో తిరుగుతున్నాయి. మన సిల్లీ ఫైట్స్, చాక్లెట్ కోసం చేసిన వార్స్ అండ్ మిడ్ నైట్ టాక్స్ ఇప్పుడు అన్నీ ప్రైజ్లెస్ అని తెలుస్తుంది. రాఖీ డే రోజు నువ్వు రాఖీ కట్టినప్పుడు అంత పెద్దగా ఏమనిపించదు కానీ దాని మీనింగ్ ఇప్పుడు అర్థమైంది. అక్కని ఎప్పటికీ కంటికి రెప్పలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, నీకు అవసరమైనప్పుడు తోడుగా నిలబడాలి అని ప్రామిస్ చేసుకున్న అక్క. ఈరోజు నువ్వు పెళ్లి చేసుకున్న నీ ఇంటికి వెళ్ళిన ఈ ఇంట్లో నీ తమ్ముడి హార్ట్లో నీ ప్లేస్ ఎప్పుడూ రాణిలాగా ఉంటుంది. బావా మా లైఫ్లోకి వచ్చినప్పుడు గెస్ట్లా కాకుండా మా ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా వచ్చారు. అక్క నీ కేరింగ్ చూస్తున్న విధానం, మీ ఓపిక చూస్తుంటే రోజు రోజుకి మీ మీద రెస్పెక్ట్ పెరిగిపోతుంది. ఈరోజు నాకు, అక్కకి, మా ఫ్యామిలీకి ఏ భయం లేదు బావా, ఎందుకంటే పెద్ద దిక్కులా ఉండి మాకు మంచి చెడులని చెప్పడానికి మీరు ఉన్నారనే నమ్మకం. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటి మంచి వాళ్ళు నా లైఫ్లో ఉన్నందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మీ వెడ్డింగ్ అంటే నాకు ఒక బ్యూటిఫుల్ అండ్ పెయిన్ఫుల్ మూమెంట్ లాగా అనిపిస్తుంది అక్క, ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఉన్న రూమ్ ఫైట్, లేట్ నైట్ గాసిప్స్ ఇప్పుడు ఫోన్లోకి షిఫ్ట్ అవుతున్నాయి. బట్ అది సపరేషన్ కాదు, డిస్టెన్స్లో కూడా మన మధ్య ప్రేమ పెరుగుతుందక్క. లైఫ్లో స్టెప్ చేంజ్ అయినా బాండ్ చేంజ్ అవ్వదు. నువ్వు ఇప్పుడు ఒక భార్య, ఒక కోడలు, మరి ఫ్యూచర్లో ఒక అమ్మ అవుతావని తెలుసు. బట్ నాకు నువ్వెప్పుడు రాఖీ కట్టిన అక్కే. నేను మీ ఇద్దరి హ్యాపీనెస్ కోసం ప్రే చేసుకుంటా. మీ జర్నీ బ్యూటిఫుల్గా ఉండాలని కోరుకుంటా. ప్రతిరోజు మీ లైఫ్లో ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ అవ్వాలి. మీరిద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా అక్క. ఐ లవ్ యూ సో మచ్. మిస్ యూ ఎ లాట్. మిస్ యూ ఎందుకురా? ఓ థ్యాంక్ యూ. బాగుంది.